శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వృషభ రాశి వారు కొత్త సంవత్సరంలో ప్రమాదంలో పడబోతున్నారు, జాగ్రత్త. జనవరి 1వ తేదీన పొరపాటున కూడా తెలుసో తెలియకో ఎవరో బలవంత పెట్టారనో, ఎవరో మొహమాట పెట్టారనో, ఎవరో ఇబ్బంది పెట్టారనో ఈ 3 ప్రదేశాలకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి. పెను ప్రమాదం పొంచి ఉంది. కాదని వెళ్తే భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఆ తర్వాత మీ కర్మే అని చెప్పాలి. ఆ తర్వాత తీరిగ్గా కూర్చొని పశ్చాత్తాపంతో బాధపడతారు, వెక్కి వెక్కి ఏడుస్తారు. ఎందుకంటే మనకు ఉగాది కొత్త సంవత్సరం అయినా కూడా, మనకు తెలుగు సంవత్సరాది ఉగాది కొత్త సంవత్సరం అయినా కూడా, మనం ఈ జనవరి 1వ తారీఖును కూడా కొత్త సంవత్సరం గాని, న్యూ ఇయర్ గాని మనం భావిస్తూ ఉంటాం. కాబట్టి మన లైఫ్‌లో ఎప్పుడు కూడా జనవరి 1వ తారీఖు అంటే న్యూ బిగినింగ్స్ అనుకుంటాం కాబట్టి, ఆ రోజు అంత కొత్తగా, చాలా చక్కగా, ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఆ రోజు మొదలు పెట్టాలి అనుకుంటాం. కాబట్టి అలాంటి రోజున మీరు చిక్కుల్లో పడబోతున్నారు. మరి ఆ చిక్కులేంటి? ఆ ప్రదేశాలేంటి? అసలు విషయం ఏంటి? మీరు వెళ్ళకూడని ప్రదేశాలేంటి? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మనకు ఎంత కాదన్నా జనవరి 1 అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆ రోజు నవ్వుతూ ఉంటే సంవత్సరం అంతా నవ్వుతామని, ఆ రోజు బాధపడ్డామంటే సంవత్సరం అంతా బాధపడతామని, ఆ రోజు ఏడ్చామంటే సంవత్సరం అంతా ఏడుస్తామని, ఇంకా కొంతమంది ఆ రోజు డబ్బులు ఖర్చు పెట్టరు. ఎందుకంటే సంవత్సరం అంతా డబ్బు వృధాగా ఖర్చయిపోతుందని. అంత సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి ఆ రోజున మీరు వెళ్ళకూడని ప్రదేశాలేంటి? మీరు బాధపడకూడని ప్రదేశాలేంటి? అంటే మీరు బాధపడే సందర్భాలు ఎక్కడికి వెళ్తే వస్తాయి? ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే వృషభ రాశిలో పుట్టిన వారు ఖచ్చితంగా విని తీరాల్సినటువంటి ఒక సందేశం అండి ఇది. ఇది చాలా ముఖ్యమైన సందేశం. కాబట్టి అసలు ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెప్తే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడండి. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం, కేరళ తాంత్రిక్ గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూద్రి గారు. వీరు కేరళ నుంచి నేరుగా మీకు శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. అది కూడా 24 గంటల్లో. ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు జనవరి 1వ తారీఖు వృషభ రాశి వారు దయచేసి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు గనుక ఈ 3 ప్రదేశాలకు వెళ్ళారు అంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్ని మీ వెంటే వచ్చి మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. వృషభ రాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని లేదా ఈ సందేశాన్ని చూడండి. ఎందుకంటే ఇది మీ లైఫ్ కి సంబంధించింది. మనం నార్మల్ గానే న్యూ ఇయర్ అంటే సెలబ్రేషన్స్ కి ఫ్రెండ్స్ అటు ఇటు రమ్మంటూ ఉంటారు. మనకు తెలియని కొన్ని ప్లేస్లకి వెళ్దామని మనం ప్లాన్ వేసుకుంటూ ఉంటాం. అలా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ రోజు జాగ్రత్తగా మసులుకున్నారంటే మీకు వచ్చిన నష్టమైతే ఏమీ ఉండదు. ఇకైతే మీరు వెళ్ళకూడని ఈ 3 ప్రదేశాలు ఏంటో, ఎక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను. మిస్ అవ్వకుండా చూడండి. చాలా మంది అనవసరమైన విషయాలు ఇక్కడ స్కిప్ చేసుకుంటూ చూస్తారు. కానీ జీవితానికి విలువైనటువంటి ఇలాంటి విషయాలని బోరింగ్ గా అని భావిస్తూ స్కిప్ చేసేస్తూ ఉంటారు. తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏం లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు. తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడతారు. తర్వాత నష్టం జరిగిపోయిన తర్వాత బాధపడతారు. కాబట్టి ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి. దానివల్ల మీ జీవితాన్ని మార్చుకోగలుగుతారు. సమస్యల్లో మీరు చిక్కుకోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. ఇక మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళటం వల్ల మీ మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకునే జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు. మీ జీవితం విలువైనది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. మరి వృషభ రాశి వారు
ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వృషభ రాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ వారి హక్కులను సాధించుకోవటానికి తప్పక పోరాడుతూ ఉంటారు. వీరిలో ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితోనూ, వివాహం మరొకరితోనూ వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ ఇటువంటి విషయాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటుగా ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు విమర్శిస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి మనసుని అర్పించటం జరగాలి. వృషభ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావాన్ని మార్చుకోవటం వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకోకపోవటంలో, మంచి చెడులను విమర్శించటంలో వీరికి వీరే సాటి. వృషభ రాశి వారు కాలాన్ని, ధనాన్ని, వ్యక్తుల సామర్థ్యాలను అర్థవంతంగా వినియోగించుకుంటారు. ఈ రాశి వారికి పథకాలు రచించటం, ప్రణాళికలు ఏర్పరచటం, ఇందులో నైపుణ్యం కలిగి ఉంటారు. వ్యక్తులకు సహాయం చేయటం కన్నా సంస్థలకు సహాయం చేయటంపై వీరికి విశ్వాసం ఎక్కువ ఉంటుంది. దశ వచ్చి శని దశ, యోగవంతమైన కాలం. ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మిథున, సింహ, కన్య, తులారాశులు వీరికి స్నేహితులుగా ఉంటారు. అయితే మొదటిగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు. అలాగే ఈ రాశులకి చెందిన వారు వీరికి బద్ధ విరోధులుగా ఉంటారు. ఇక అసలు విషయానికి వస్తే, మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మొదటిది ఏంటిది అంటే, మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోటు మరియు మీకు విలువ ఇవ్వని మనుషుల దగ్గరకు వెళ్ళటం మానుకోండి. ఈ వృషభ రాశి వారు సహజంగానే మర్యాదను, గౌరవాన్ని, విలువను ఆశించేవారు. ఈ స్థిరమైన స్వభావం, నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు. కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో, ఎవరి దగ్గరికి వెళ్తున్నారో గమనించుకోవాలి. ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో, మిమ్మల్ని చులకన చేస్తారో, లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటికి మళ్ళీ వెళ్ళకండి. ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న చిన్న అవమానాలుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది. మీరు లోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఆ స్థలానికి లేదా వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి కూడా మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాలలో రెండవది ఏంటి అంటే, ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి. ఈ రాశి వారు ఒక్కసారి ఎవరినైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా ఆ ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితుల్లో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండొచ్చు. అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలని ఒక బలమైన కోరిక మీలో మెదులుతూ ఉంటుంది. ఈసారి అంతా బాగా జరుగుతుందిలే, ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను, గతం వేరు ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు అదే తప్పు చేయాలని మళ్ళీ అనుకుంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు. మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళితే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది. అన్నింటికన్నా ముందు మీ కుటుంబము, సంపద, గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడని 3 ప్రదేశాలలో మూడవది ఏంటంటే, కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం. ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు, తెలియని పరిస్థితుల్లోనికి లాగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని లేదా రమ్మని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదామని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం, ఇది అత్యంత ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగించవచ్చు. మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులు అనే కాదు, మీ ఇంటి చుట్టుపక్కల వారు, బంధువుల్లో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు,
కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండొచ్చు. వారు మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉండొచ్చు, లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు. వారు ఈ చెడు కోరికల కారణంగా మీకు తెలియకుండా మిమ్మల్ని ప్రమాదంలోనికి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళొచ్చు కూడా. మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు, లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు. దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు. వారిని నమ్మి మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది, లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలా చేయొచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకొని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. ఇందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త వ్యక్తులు తెలియని సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వెళ్ళకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాలలోనికి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరని వ్యక్తులతో బయటకు వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మటానికి మీ రాశికి చాలా సమయం పడుతుందిలేండి. ఈ సమయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకుండా ఉంటే కొంచెం సేఫే. ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో, మీరు వెళ్లే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో, సేఫ్గా ఉంటుందో పూర్తిగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగచ్చు, మీరు దోపిడీకి గురి కావచ్చు, అక్కడ ఏదైనా ప్రమాదంలో పడవచ్చు, జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ 3 ప్రదేశాలు కలిగించేటటువంటి ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడు వల్ల కూడా కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మనకు వివేకాన్ని, నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోకి వెళితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు కదా. కాబట్టి వృషభ రాశి వారు మీ స్థిరమైన, వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ 3 రకాల ప్రదేశాలకు, ఈ 3 రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీరు నియమాలను పాటించడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వము, కుటుంబ సంతోషం ఎప్పుడూ నిలిచే ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండండి. అయితే ఇక్కడ మీకు జనవరి 1 ఈ తేదీల్లో ఏమవుతుంది అంటే, ఈ 3 ప్రదేశాలకు మీరు వెళ్లకుండా ఉంటేనే మీరు చాలా సేఫ్లో ఉన్నట్టు, కొంచెం మీరు ప్రమాదం నుంచి బయటపడ్డట్టు. ఈ వృషభ రాశి వారి జాతకం ప్రకారం వీరి జాతకంలో కూడా ఇలా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటి, ఎందుకు ఇంతలా ఈ న్యూ ఇయర్కి, జనవరి 1కి 1వ తారీఖుకి ఇంతలా చెప్తున్నామంటే, మనకు తెలుసు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో తెలుసు. ఈ టీనేజ్ పిల్లలు కానీ, వయసులో ఉన్న పిల్లలు కానీ, ఎవరైనా అవ్వండి, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు 10 మంది వెళ్తే అందులో కనీసం 4-5 మందికైనా డ్రింక్ అలవాటు ఉంటుంది. ఇక 2-3కైనా డ్రింక్ అలవాటు లేని వాళ్ళు కూడా ఉంటారు పిల్లలు. ఈ సమయంలో అంటే ఏం కాదు, ఈరోజు న్యూ ఇయర్ కదా, ఇలా సెలబ్రేట్ చేసుకుందాం, బాగుంటుంది, ఇది మెమరీగా ఉండిపోతుంది అంటూ కొంతమందికి డ్రింక్ అన్నది అలవాటు చేస్తారు. ఆ విధంగా చెడే అవకాశం కూడా ఉంది, జాగ్రత్త. కొంతమందికి స్మోక్. ఇలా న్యూ ఇయర్ అప్పుడు అంటే మంచి కంటే కూడా చెడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడో వెళ్దామా, ఎక్కడ ఒక ట్రిప్ వెళ్దామా, ఒక టూర్ వెళ్దామా, ఒక కొత్త ప్రదేశానికి వెళ్దామా, ఎంజాయ్ చేద్దామా అన్నట్టు ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళటము, బంధువులతో వెళ్ళటము జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకని మరీ న్యూ ఇయర్ కోసమే ప్రత్యేకించి చెప్పటం అయితే జరుగుతుంది. వృషభ రాశి వారు కాసింత జాగ్రత్తగా ఉండటం చాలా చాలా అవసరం. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.